ఉపవాసాల టైంలో హెవీ ఫుడ్ తీసుకోకుండా కడుపుకి ఎంతో హాయిగా ఉండేలాగా మిల్లెట్ ఉప్మానైతే ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీ అందరికీ అర్థమవుతుంది. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి అయితే వెళ్ళి అభిషేకం చేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ అయితే జాగారం చేస్తున్నాను. ఈ వీడియో ఎడిటింగ్ అయితే నేను జాగారం చేసే టైంలోనే చేశానండి, మీ అందరికీ నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికని. నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన వీడియోలో అయితే కొన్ని విషయాలు స్టిచ్చింగ్ కోసం అనేది నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, అది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఏంటి అనేది ఎక్కడి వరకు చెప్పాను అనేది అర్థమవుతుందండి. కానీ ఇందులో నేను ఓన్లీ ఉపవాసం రోజు చేసుకునే మిల్లెట్ రెసిపీ మాత్రమే చూపించబోతున్నానండి. అయితే ప్రాసెస్కి వస్తే ఇందులో మనం ఏమేమి చేసుకోవాలంటే గీ వేసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి వేగాక ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఆనియన్ వేసుకొని మంచిగా అయితే వేయించేసుకోవాలి. నేను ఈ వీడియో తీసాను కానివ్వండి, ఈరోజు ఈ రెసిపీ అయితే తినలేదు. ఎందుకు తినలేదు అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని కంప్లీట్గా అయితే చూసారంటే ప్రాసెస్ మీకు అర్థమవుతుందండి. ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా అయితే వేయించేసుకోవాలి. ఇందులో ఇంకా మసాలాలు ఏం వేసుకోం కాబట్టి ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. నేను చాలాసార్లే తిన్నానండి, చాలాసార్లే తిన్నాను. మీరు తినకుండా చెప్తున్నారు అని అయితే అనుకోవద్దు, చాలాసార్లు తిన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు తినలేదంతే, అది చెప్తా అన్నాను కదా. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, చెప్తా. పసుపు వేసుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 వేస్తారు, ఒకటి కాదు 2 అయితే యాడ్ చేస్తారు. వాటిని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అవి ఏంటి అనేది వీడియోలో చెప్తాను నేను. ఇక్కడ మంచిగా వేయించేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ బ్లాక్ సాల్ట్ అండి. ఎందుకంటే ఉపవాసం రోజు ఉప్పు తినరంట వాళ్ళు, అందుకని చెప్పి బ్లాక్ సాల్ట్ని అయితే యాడ్ చేశారు ఇందులో. బ్లాక్ సాల్ట్ ఒకటి మెయిన్ రీజన్ అనమాట టేస్ట్ బాగుండటానికి. దాంతోపాటు టమాటోస్ కూడా వేసేసుకొని మీ దగ్గర ఏం వెజిటేబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చండి. వీళ్ళ దగ్గర ఓన్లీ బంగాళదుంపలు, టమాటోస్ ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే వేసుకున్నారంతే. మీ దగ్గర ఏమున్నా అవి యూస్ చేసుకోవచ్చు. మనకి ఉపవాసం చేసాం కానీ ఆ నీరసం ఫీలింగ్ రాకూడదు కదా, కడుపుకి హాయిగా ఉండాలి. అలానే హెవీగా తినేసేలా ఉండకూడదు అనమాట. మంచిగా కొంచెం తింటేనే కడుపు నిండిపోయేలా ఉండేలాగా రెసిపీ చూపిస్తున్నా అంతే. ఇందులో క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. అంటే ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసుకొని మంచిగా అయితే మరిగిన తర్వాత ఈ మిల్లెట్ని కడిగేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంతకీ నేను మిల్లెట్స్ అని చెప్తున్నాను కానీ వాటి పేరు చెప్పలేదు కదా, ఊదలండి. ఊదలు అంటారు కదా, అవన్నమాట. నాకు వీటి పేర్లు అంత తెలియదు, కానీ నేను కూడా ఉప్మా రవ్వ అనుకున్నాను. చేస్తున్నప్పుడు చూసాను అది ఎంతకీ మిల్లెట్ అని చెప్పి అప్పుడు అర్థమైందనమాట. తెలుగులో అయితే వాటిని ఊదలు అంటారు అనుకుంటా, మరి క్లారిటీగా అయితే నాకు తెలీదు. ఇది మంచిగా మరిగిన తర్వాత కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మూత పెట్టుకోకండి, మూత పెట్టుకోకుండానే మీరు సిమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించేసుకోవచ్చు. సెకండ్ ఇంగ్రీడియంట్ అండి, ఇందులో మెయిన్ వేసుకోవాల్సింది నిమ్మకాయ అనమాట. ఒకటేమో బ్లాక్ సాల్ట్, ఇంకొకటి నిమ్మకాయ. ఈ 2 కంపల్సరీ అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చల్లారాక యాడ్ చేసుకుంటాం కదా, కానీ వీళ్ళేంటో మరి వేడి మీదనే వేస్తున్నారు. ఇలా వేస్తేనే బాగుంటుందని అయితే చెప్పారు. మరి చెప్పింది చెప్పినట్టుగానే చూపించాలి కదా మీకు అనేసి చూపించాను అంతే. నేను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మనకి మంచిగా రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు అనమాట. నేను ఇది ఎందుకు తినను అన్నానంటే, ఉపవాసం కానివ్వండి, లేదంటే మనకి దేవుడికి సంబంధించిన పూజలు ఏమన్నా చేసుకున్నప్పుడు ఆనియన్ కానీ గార్లిక్ కానీ తినమనమాట. నేనైతే తిననండి, అందుకని చెప్పి నేను ఇది తినలేదు. ఇందులో ఆనియన్ వేశారు వాళ్ళు, నాకు తెలీదు అనుకున్నారు, కానీ నేనైతే తినలేదు. వాళ్ళైతే తిన్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది.